ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు క్రేజీ మోటోవీల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏలూరులో ఉన్నాను. ఇది జిల్లా కూడా ఏలూరే వస్తుందండి. ప్రజెంట్ నేను ఒట్లూరు దగ్గరలో ఉన్న మారుతి షోరూమ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మారుతి ట్రూ వాల్యూ కూడా ఉంది. ఇక్కడ పాత కార్స్ మీకు తెలుసు కదా, మనం కొత్త కార్ తీసుకునేప్పుడు మారుతి సుజుకి షోరూంలో మన పాత కార్ ఏదైతే ఉందో అది ఎక్స్చేంజ్ ఇస్తాం. ఆ ఎక్స్చేంజ్ ఇచ్చిన కార్స్ అన్నీ కూడా ట్రూ వాల్యూ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ నుంచి మనకి 1,00,000 కిలోమీటర్లు లోపు తిరిగి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయ్యి ఉండి, అట్లాగే ఫస్ట్ ఓనర్ వెహికల్ అయ్యి ఉంటే మనకి వారంటీస్ అయితే వస్తాయండి. అట్లా ఆ ప్లాట్ఫామ్ నుంచి మారుతి ట్రూ వాల్యూ అనే ప్లాట్ఫామ్ నుంచి మనకి కార్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మారుతి ట్రూ వాల్యూ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ ఏమేమి కార్స్ ఉన్నాయి, అట్లాగే ఎంత ప్రైజుల్లో ఉన్నాయి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న కారు ఆల్టో K10 VXI ఆటోమేటిక్. మీకు సైడ్ చూడండి, అసలు ఎటువంటి స్క్రాచెస్ లేవండి, డ్యామేజెస్ కూడా లేవు. అట్లాగే టైర్స్ కూడా బాగున్నాయి చూడండి. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం బ్యాక్ రైట్ సైడ్ బ్యాక్ టైర్ చూసాము, అట్లాగే ఇది ఫ్రంట్. ముందు ఎక్స్టీరియర్ చూసుకొని తర్వాత ఇంటీరియర్కి వెళ్దాం. ఇక్కడే చిన్న చొట్ట ఉంది, అది మినహాయించి ఇంకా కార్కి ఎక్కడ కూడా డ్యామేజెస్ లేవు. బ్యాక్ సైడ్ చూస్తున్నాం ఇప్పుడు మనం. అట్లాగే లెఫ్ట్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది. ఆల్టో VXI ఇది. మీకు స్క్రీన్ పైన మొత్తం స్పెక్స్ అన్నీ ఇస్తున్నాను చూడండి. మోడలు 2023. మైలేజీ 19,800 కిలోమీటర్స్ తిరిగింది. 19,800 కిలోమీటర్లు తిరిగింది. ఇన్సూరెన్స్ ఉంది కార్కి. టైర్స్ చూశారు కదా, 85% ఉంది. దీని ప్రైస్ వచ్చి 3,85,000 రూపాయలు చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ అండి. ఈ ప్రైస్ పైన మీరు బార్గెన్ చేయొచ్చు. బార్గెన్ చేస్తే మీకు తగ్గుతుంది. హ్యాపీగా ముగ్గురు కూర్చోవచ్చు అండి. 2 పెద్దవాళ్ళు కూర్చోవచ్చు, అట్లాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈ మధ్యలో కూర్చోబెట్టుకోవచ్చు. ఒక చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ కార్ ఇది. చిన్న బంప్ వస్తుంది, చిన్నపిల్లలకి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ కార్ అండి ఇది. ఫ్రంట్ చూశారు కదా, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చింది. అట్లాగే స్టీరింగ్ పైన కాల్ మనకు లిఫ్ట్ చేయటం, అట్లాగే డిస్కనెక్ట్ చేయటం, మ్యూజిక్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అట్లాగే మోడ్ ఇచ్చారు మనకి. డిస్ప్లేలో కూడా ఆప్షన్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అట్లాగే బ్యాక్ సైడ్ డిక్కీ చూడండి, స్పేస్ సఫిషియెంట్గా ఉంటుంది. మనకి సరిపడా స్పేస్ ఉంటుందండి బ్యాక్ సైడ్. మనకి బ్యాగ్స్ కానీ ఇంకా ఏదైనా సామాన్ కానీ పెట్టుకోవచ్చు. అట్లాగే ట్రే కూడా ఇచ్చారు పైన. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న కారు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VXI అండి. ఇది 2015 మోడలు. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తున్నాం. అట్లాగే టైర్ కండిషన్ చూడండి, 60% ఉందండి టైరు. టైరు 45-50% ఉందండి. అట్లాగే బ్యాక్ సైడ్ చూస్తున్నాం. ఇప్పుడు 1,20,000 తిరిగిందండి. ఇది కిలోమీటర్స్ వచ్చి మనకి 1,20,000 తిరిగింది. మోడలు 2015. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నామండి.
అట్లాగే లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూపిస్తాను మీకు. నేను అసలు కంగారు పడినండి, మీరు కార్ని చక్కగా చుట్టూ కూడా 360 డిగ్రీస్ చూడండి. అట్లాగే లెఫ్ట్ సైడ్కి వచ్చాం, లెఫ్ట్ సైడు ఫ్రంట్ టైర్ కూడా చూపిస్తాను. టైర్స్ జస్ట్ ఒక 40% అట్లా ఉందండి, అంతకు మించి అయితే లేదు. ఇది ఫ్రంట్ సైడ్. ఫ్రెండ్స్, ఈ కార్ వచ్చి 2,50,000 చెప్తున్నారండి. అట్లాగే ఇంటీరియర్ కూడా చూడండి, స్టీరియో సిస్టమ్ ఉంది. ఫ్రెండ్స్, మనకి కిలోమీటర్స్ వచ్చి 1,15,315 కిలోమీటర్స్ తిరిగిందండి. మనం ఇక్కడ డిస్ప్లే మీద చూస్తున్నాం కదా, ఫ్రంట్ నుంచి చూడండి, 1,15,315 కిలోమీటర్స్ తిరిగింది. ఇంటీరియర్ కూడా పర్లేదండి, బాగుంది. డోర్స్ దగ్గర అట్లాగే సీట్ కవర్స్ మాత్రం మీరు కంపల్సరీ వేయించుకోవాలి. ఈ బండికి వచ్చి సీట్ కవర్స్ బాగాలేదు. అట్లాగే బ్యాక్ కూడా వెళదాం. పైన సీలింగ్, అట్లాగే బ్యాక్ సీట్స్ చూస్తున్నాం కదా. మనకి స్విఫ్ట్ కానీ స్విఫ్ట్ డిజైర్స్లో కానీ ముగ్గురు కంఫర్ట్గా కూర్చోవచ్చండి. కొంచెం వెడల్పు ఉంటుంది బండి. సీట్ కవర్స్ మాత్రం మీరు చేంజ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ ఇచ్చారు చూడండి, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం 4 డోర్స్కి కూడా పవర్ విండోస్ ప్రొవైడ్ చేశారు. దీనికి పెద్ద పెద్ద దెబ్బలు అటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవండి, చాలా బాగుంది కారు. ఫ్రెండ్స్, అట్లాగే డిక్కీ స్పేస్ చూడండి, ఒక ఫ్యామిలీకి ఎక్కువ అండి, ఇది ఎనఫ్ స్పేస్, చాలా స్పేస్ ఉంటుంది. స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న కారు శాంట్రో జింగ్ GLS అండి. ఫ్రెండ్స్, దీనికి పెట్రోల్ ఇంకా LPG కూడా ఉంది. మోడలు 2014. మనం ఇప్పుడు రైట్ సైడ్ చూస్తున్నామండి. అట్లాగే మీకు టైర్ కండిషన్ కూడా చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ అండి, బాగుంది టైరు. 70% 75% ఉందండి. అట్లాగే ఫ్రంట్ టైర్ ఇది, రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ ఇది. అట్లాగే బ్యాక్ సైడ్ చూస్తున్నాం. బ్యాక్ సైడ్ లెఫ్ట్ టైర్ అండి ఇది. అట్లాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ టైర్ ఇది. ఫ్రెండ్స్, దీని కాస్ట్ వచ్చి 2,35,000 రూపాయలు చెప్తున్నారండి. నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా నెగోషియబుల్ అండి, మీకు బార్గెన్ చేయొచ్చు, బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, మైలేజ్ వచ్చి 81,000 తిరిగిందండి. 81,888 కిలోమీటర్లు తిరిగింది. అట్లాగే ఇంటీరియర్ చూడండి, స్టీరియో సిస్టమ్ కూడా ఉంది, హోండాయ్ కంపెనీది. అట్లాగే AC సిస్టమ్, అట్లాగే AC కూడా ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ కూడా బాగుందండి, నీట్గా మెయింటైన్ చేశారు ఓనరు. అట్లాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నామండి. సీలింగ్ అంతా కూడా చూడండి.
ఫ్రెండ్స్ అట్లాగే డిక్కీ స్పేస్ చూడండి, పైన పార్సల్ ట్రే ఇచ్చారు, ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న కారు ఇటియోస్, టయోటా ఇటియోస్ జీ అండి. ఇది పెట్రోల్ వేరియంటు, మోడల్ 2016 మోడల్. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తున్నాము. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి, ఫిబ్రవరి 2026 దాకా ఉంది. అట్లాగే మీకు టైర్స్ కూడా చూపిస్తాను. టైర్స్ వచ్చి 60% ఉందండి, 55-60% ఉంది. అట్లాగే ఫ్రంట్ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నాం. అట్లాగే లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బ్యాక్ వీల్ అండి. ఇది అంతే 55-60% ఉంది. అట్లాగే లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ ఇది అంతే అండి, 55-60% ఉంది. ఇంకా ఇంటీరియర్ కూడా చూద్దాం. ఇంటీరియర్ చూడండి ఎట్లా ఉందో. మనకి డాష్ బోర్డు ఎదుర మీటర్స్ వస్తాయి కదా, ఆ మీటర్స్ అన్నీ కూడా మీటర్ కన్సోల్ ఈ సెంటర్ ఇచ్చారు దీనికి. మామూలుగా ఇక్కడ ఉంటాయి కదా మనకి స్టీరింగ్ దగ్గర ఉంటాయి కదా, అట్లా కాదండి, సెంటర్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ వచ్చి 2,50,000 చెప్తున్నారండి. ఇది మోడల్ 2016 మోడలు. అట్లాగే బ్యాక్ సైడ్ చూద్దాం. దీనికి ముగ్గురు కంఫర్ట్గా కూర్చోవచ్చండి, స్పేషియస్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న కారు మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI. ఇది మోడల్ వచ్చి 2013 మోడల్ అండి. మనం ఫ్రంట్ చూస్తున్నాం, అట్లాగే రైట్ సైడ్ చూస్తున్నాం. అట్లాగే మీకు టైర్స్ కూడా చూపిస్తాను. టైర్స్ ఒక 40% ఉందండి. బ్యాక్ సైడ్ టైర్ ఇది ఒక 30% ఉంది, 20% ఉంది. అట్లాగే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం. ఈ టైరు ఒక 20% ఉంటుందండి. అట్లాగే లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం ఇప్పుడు. అట్లాగే ఫ్రంట్ టైరు ఇది 40% ఉంటుందండి, 30-40% ఉంటుంది. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి. అట్లాగే ఇంటీరియర్ చూద్దాం. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందండి, డాష్ బోర్డు, అట్లాగే సీట్ కవర్స్ కూడా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కారు రీడింగ్ వచ్చి 1,29,000 తిరిగిందండి. 29,033 కిలోమీటర్లు తిరిగింది. ఇంటీరియర్ చూస్తున్నాం కదా. అట్లాగే బ్యాక్ కూడా వెళ్దాం.
నీట్గా ఉందండి కారు. అట్లాగే డిక్కీ కూడా ఓపెన్ చేద్దాం. చాలా ఎక్కువ అండి ఒక ఫ్యామిలీకి స్పేస్ అనేది. స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న కారు మారుతి సుజుకి ఆల్టో 800 VXI మోడల్ అండి. ఇది VXI మోడల్. మనం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం, అట్లాగే రైట్ సైడ్. ఇది 2018 అండి. రిజిస్ట్రేషన్ వచ్చి 2018. అట్లాగే బ్యాక్ సైడ్ మీకు టైర్స్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ టైరు ఒక 60% ఉందండి. 55-60% ఉంది. అట్లాగే బ్యాక్ సైడ్ ఎక్కడ స్క్రాచెస్ లేవండి. పెద్ద పెద్ద దెబ్బలు కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు. చాలా నీట్గా ఉంది. అట్లాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైరు. లెఫ్ట్ సైడ్ చూస్తున్నామండి ఎక్స్టీరియరు. అట్లాగే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైరు చాలా నీట్గా ఉందండి ఎక్స్టీరియరు. అట్లాగే ఇంటీరియర్ కూడా చూద్దాం. 2018 మోడలు. ఇది మైలేజ్ వచ్చి 70,188 కిలోమీటర్లు తిరిగిందండి. 70,188 కిలోమీటర్లు తిరిగింది. ఇన్సూరెన్స్ ఉంది దీనికి. దీని కాస్ట్ వచ్చి 2,40,000 చెప్తున్నారండి. స్టీరియో సిస్టమ్ ఉంది. నీట్గా ఉందండి ఇంటీరియర్ కూడా. సీట్ కవర్స్ కూడా బాగున్నాయి. బ్యాక్ సైడ్ చూద్దాం. ఇది చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి బండి. అట్లాగే మీకు డిక్కీ స్పేస్ కూడా చూపిస్తాను. దీనికి పార్సెల్ ట్రే కూడా ఉందండి. పార్సెల్ ట్రే కూడా ఉంది. అట్లాగే ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. డిక్కీ స్పేస్ కూడా ఒక 3 బ్యాగ్స్ 4 బ్యాగ్స్ పెద్ద బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న కారు శాంట్రో జింక్ GLS. ఇది పెట్రోల్ వేరియంట్ అండి. అట్లాగే మోడల్ 2011. మనం ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం, అట్లాగే రైట్ సైడ్. అట్లాగే టైర్స్ కండిషన్ కూడా చూపిస్తాను. ఇది సీల్ టైర్ అండి, కొత్త టైర్ ఇది. అట్లాగే బ్యాక్ సైడ్ ఇది 50% ఉంటుందండి. 50-55% ఉంటుంది. అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇన్సూరెన్సు థర్డ్ పార్టీ ఉందండి. దీనికి కాస్ట్ వచ్చి 1,30,000 చెప్తున్నారు. అట్లాగే బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్ ఇది. కాస్ట్ 1,30,000 చెప్తున్నారండి. ఇది కిలోమీటర్స్ వచ్చి 1,30,000 కిలోమీటర్లు తిరిగింది. అట్లాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైరు ఇది కూడా సీల్ టైర్ అండి. ఫ్రంట్ రెండు కూడా సీల్ టైర్స్ ఉన్నాయి.
ఈ కిలోమీటర్స్ 1,30,000 కిలోమీటర్లు తిరిగిందండి. కాస్ట్ 1,30,000. దీని మోడల్ వచ్చి 2011 మోడలు. అట్లాగే ఇంటీరియర్ చూస్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. రెండు 2011 మోడల్ అయినా కానీ కొంచెం నీట్గా మెయింటైన్ చేశారండి. ఓన్ కార్స్ కదా, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అట్లాగే డిక్కీ కూడా చూద్దాం. బూట్ ఓపెన్ చేస్తాను. పార్సల్ ట్రే ఇచ్చారండి. స్పీకర్స్ ఉన్నాయి, దానికి 4 స్పీకర్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది హోండా i10 స్పోర్ట్స్ మోడల్ అండి, స్పోర్ట్స్ వేరియంట్. ఇది మనకి ఇయర్ వచ్చి 2013, రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చి 2013 అండి. అట్లాగే కిలోమీటర్స్ 1,17,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తున్నామండి కార్కి. అట్లాగే మీకు టైర్స్ కూడా చూపిస్తాను. టైర్స్ 70% ఉన్నాయండి. అట్లాగే బ్యాక్ సైడ్ది అట్లాగే బ్యాక్ సైడ్ చూస్తున్నాం ఇప్పుడు. దీని కాస్ట్ వచ్చి 2,20,000 చెప్తున్నారండి. మోడలు 2013, రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చి 2013 అండి. స్పోర్ట్స్ మోడలు. టైర్స్ అన్నీ కూడా 70% ఉన్నాయి, 4 టైర్స్ కూడా. అట్లాగే ఇంటీరియర్ చూద్దామండి ఇప్పుడు. $2,20,000 అండి దీని కాస్ట్. దీనికి 4 కూడా పవర్ విండోస్ వచ్చినాయండి. అట్లాగే ఇంటీరియర్ చూస్తున్నాం ఇప్పుడు. స్టీరియో సిస్టమ్ ఉంది. అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. కారు చాలా నీట్గా ఉందండి ఫ్రెండ్స్. అట్లాగే డిక్కీ స్పేస్ చూడండి. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి. అట్లాగే పార్సల్ ట్రే ఇవ్వలేదండి, పార్సల్ ట్రే లేదు దీనికి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మారుతి సుజుకి స్విఫ్ట్ ZDI 2018 మోడల్ అండి. ఇది ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం. అట్లాగే రైట్ సైడ్ ఫ్రెండ్స్ ఇది టైర్స్ వచ్చి 45-50% ఉన్నాయండి. అట్లాగే బ్యాక్ టైరు ఫ్రెండ్స్. దీనికి 4 వీల్స్ కూడా అలై వీల్స్ వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. ఇది కిలోమీటర్స్ 1,10,550 కిలోమీటర్స్ తిరిగింది. దీని కాస్ట్ వచ్చి 4,85,000. 4,85,000 అండి దీని కాస్ట్. 2018 రిజిస్ట్రేషను.
అట్లాగే ఇంటీరియర్ చూద్దాం. ఇప్పుడు ఇంటీరియర్ చూస్తున్నామండి. స్టీరింగ్ పైన కంట్రోల్స్ వచ్చినాయి, అట్లాగే స్టీరియో సిస్టమ్ కూడా ఉంది. అట్లాగే బ్యాక్ సైడ్ చూద్దాం. అట్లాగే బ్యాక్ సైడ్ చూద్దాం. ఇప్పుడు ఇవి 4 కూడా పవర్ విండోస్ వచ్చినాయండి. గ్లాసులకి ఫిల్మ్ ఉంది బ్యాక్ సైడ్. ముగ్గురు కంఫర్ట్గా కూర్చోవచ్చు అండి. స్విఫ్ట్ డిజైర్ కానీ లేదు స్విఫ్ట్ కానీ ముగ్గురు చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. అట్లాగే డిక్కీ స్పేస్ చూడొచ్చు. దీనికి పార్సల్ ట్రే కూడా ఉంది. అట్లాగే డిక్కీ స్పేస్ కూడా సరిపడా ఉంటుందండి, కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. దీని కాస్ట్ 4,85,000 చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ ప్రైజెస్ అండి నేను చెప్పేవి. మీరు వచ్చి కార్ చూసుకొని మీకు నచ్చితే బార్గెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ అండి. ఇది మోడల్ వచ్చి 2015. ఇన్సూరెన్సు దీనికి లేదండి, ఎక్స్పైర్ అయిపోయింది ఇన్సూరెన్సు. అట్లాగే దీనికి 4 టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయండి. 4 కూడా సీల్ టైర్స్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తున్నాం. రికార్డు పోర్ట్స్లో ఉందండి. అట్లాగే బ్యాక్ సైడ్ చూస్తున్నామండి. ఇప్పుడు ఇది ట్యాక్సీ ప్లేట్ తోటి వస్తుందండి, ఎల్లో ప్లేట్ తోటి వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 3,25,000 అండి. దీని రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చి 2015. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నామండి. అట్లాగే ఇంటీరియర్ కూడా చూద్దాం. ఇంటీరియరు నీట్గా ఉందండి. సీట్ కవర్స్ వేయించుకోవాలి. నాలుగు కూడా పవర్ విండోస్ వచ్చినాయి. అట్లాగే బ్యాక్ సైడ్ చూద్దాం. ముగ్గురికి కంఫర్ట్గా ఉంటుందండి. స్విఫ్ట్ డిజైర్ కదా. మీకు డిక్కీ కూడా చూపిస్తాను. డిక్కీ స్పేస్ చూద్దాం. దీనికి లెడ్ వచ్చింది బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకుంటాకి. ఫ్రెండ్స్, ఇది ఇంకా డిక్కీ స్పేస్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు మారుతి స్విఫ్ట్ డిజైర్ ZDI డీజిల్ వర్షన్ అండి. ఇది 2015 మోడల్. సైడ్ ఎక్కడ స్క్రాచెస్ లేవండి. టైర్స్ వచ్చి 80% ఉన్నాయి, 75-80% ఉన్నాయి టైర్స్. సైడ్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు. అట్లాగే బ్యాక్ టైరు, రైట్ సైడ్ బ్యాక్ టైరు. దీనికి ఇన్సూరెన్స్ ఉందండి.
మైలేజ్ ఇది 1,50,120 కిలోమీటర్స్ తిరిగింది. దీని కాస్ట్ 4 lakhs చెప్తున్నారండి. దీని రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చి 2015. అట్లాగే ఇంటీరియర్ చూద్దాం. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, మీరు బార్గెన్ చేయొచ్చు, బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. ఈ 4 కూడా పవర్ విండోస్ వచ్చినాయండి. అట్లాగే స్టీరియో సిస్టమ్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి, ఎక్కడ స్క్రాచెస్ కానీ అలా లేదు, బాగుంది. అట్లాగే బ్యాక్ సైడ్ చూద్దాం. సీట్ కవర్స్ వేయించుకోవాలండి, సీట్ కవర్స్ వేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే డిక్కీ స్పేస్ చూద్దాం. స్పేర్ వీల్ ఉందో లేదో చూద్దాం. స్పేర్ వీల్ కూడా ఉందండి దీనికి. ఫ్రెండ్స్, ఈ కారు మారుతి సుజుకి ఆల్టో 800. ఇది రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చి 2017. టైర్స్ 60% ఉన్నాయండి. అట్లాగే రైట్ సైడు పెద్ద పెద్ద స్క్రాచెస్ ఏం లేవండి. ఫ్రెండ్స్, ఇది 48,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ కూడా బాగుందండి, ఎటువంటి స్క్రాచెస్ లేవు. ఈ ట్రూ వాల్యూ వాళ్ళది నేను నంబరు ఇంకా అడ్రస్ స్క్రీన్ పైన ఇచ్చాను, చూడండి. మీరు వచ్చి చూసుకోండి, మీకు ఏ కార్ నచ్చిందో మీరు ఎక్స్టీరియరు అండ్ ఇంటీరియరు అట్లాగే ఇంజిన్ కూడా మీరు చూసుకోండి. అట్లాగే ఇంటీరియర్ చూస్తున్నామండి. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ అయ్యే ఉందండి, అసలు మనకి ఎక్కడ కూడా సౌండ్ రావట్లేదు. దీనికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉందండి. అట్లాగే బ్యాక్ సైడ్ చూద్దాం. కారు చాలా నీట్గా ఉంది. 2017 మోడల్ అయినా కానీ కార్ చాలా నీట్గా ఉంది. అట్లాగే బ్యాక్ సైడ్ చూద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ మారుతి ట్రూ వాల్యూలో ఎటువంటి కార్స్ ఉన్నాయనేది. మీరు స్వయంగా రండి, వచ్చి చూసుకోండి. ఇంటీరియరు అట్లాగే ఎక్స్టీరియరు ఇంకా ఇంజిన్ పరంగా మీకు నచ్చితేనే మీరు కార్ అనేది తీసుకోండి. నేను చెప్పిన ప్రైజెస్ ఏవి కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ కాదండి, మీరు బార్గెన్ చేయొచ్చు. మీ కార్ నచ్చితే మీకు మీరు బార్గెన్ చేసి కార్ అనేది తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అంతేకాదండి, మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి.